పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంబంధించినటువంటి అంశం తెరపైకి వచ్చింది. ఒకసారి చూద్దాం. ఒకసారి దాని గురించి కూడా. వట్టి నాగలపల్లిలో రీసెంట్ గా పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పైన కేసు అయింది కదా గచ్చిబౌలి దగ్గర. సో అక్కడ బలవంతంగా వెళ్ళి ఆ డోజర్లు తీసుకుపోయి అదంతా చదువు చేసి కబ్జా చేసినటువంటి దాంట్లో ఆ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పైన హర్ష పైన కేసు అయింది కదా. సో ఇప్పుడు వాళ్ళు కోర్టు ఆర్డర్ తోటి ఈ యొక్క ఎవరైతే ఉన్నారో వీళ్ళు కోర్టు ఆర్డర్ తోటి దాన్ని గోడలు కట్టుకుంటా ఉంటే ఆ గోడలు కూల్చివేసినటువంటి సందర్భాలు కనబడుతున్నాయి. అది అనుకోకుండా కొంతమంది వచ్చి ఆ గోడలు కూల్చివేసి అర్ధరాత్రి గోడలు కూల్చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో దాని గురించి ఒకసారి డీటెయిల్గా మాట్లాడదాం. సో వట్టి నాగలపల్లిలో మరోసారి రెచ్చిపోయినటువంటి కబ్జాకోర్లు. ఎవరిది? పట్టపగలే ఓ ప్రైవేట్ ప్రాపర్టీలకు ప్రవేశించిన దుండగులు, ప్రహారీ గోడ నిర్మాణం చేస్తున్న అడ్డుకున్న గుండాలు, ముఖానికి మాస్కులు ధరించి ప్రహారీ గోడ నేలమట్టం చేసిన 15 మంది దుండగులు. సో ముఖానికి కూల్చివేతలు అడ్డుకునే ప్రయత్నం చేసిన భూ యజమానులు, స్థల యజమానిపై దాడికి ప్రయత్నించిన గుండాలు, మా సార్ ఆదేశాల మేరకు ప్రహారీ గోడ కూల్చివేస్తున్నామంటూ దౌర్జన్యం. ఎవరా సారు? పొంగులేటి హర్షారెడ్డి అనేటువంటి సారు. యజమానులు అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి అరుపులు కేకలు వేసినప్పటికీ ప్రహారీ గోడ పూర్తిగా కూల్చివేసిన గుండాలట. ఎవరిల్లు గుండాలు? పోలీస్ డిపార్ట్మెంట్ సహాయం లేకపోతే ఇది జరుగుతుందా? పోలీస్ డిపార్ట్మెంట్ రావాలి కదా, రాలేదు. 100కు ఫోన్ చేసి పోలీసు సమాచారం ఇచ్చినప్పటికీ స్పాట్కు చేరుకొని పోలీసులు 100కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినప్పటికీ కూడా పోలీసు అక్కడ పోలేదంటే ఏం జరిగింది అంటే, గతంలో ఎవరైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు పైన ఎఫ్ఐఆర్ బుక్ చేసినటువంటి సిఐఎస్ఐ ఆయన ట్రాన్స్ఫర్ కూడా చేసారు కదా. సో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు విషయం కూడా చాలా పెద్ద సంచలనమైంది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఆ పోలీస్ స్టేషన్ మొత్తం కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన కంట్రోల్లో పెట్టుకొని ఇప్పుడు మొత్తం అక్కడ 100కు ఫోన్ చేస్తే కూడా రాలేదంటే పోలీస్ వ్యవస్థ ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. 30 సార్లు 100కు ఫోన్ చేశామంటూ వాపోతున్న భూ యజమానులు 30 సార్లు ఫోన్ చేశారట. 2 గంటల తర్వాత పోలీస్ వాహనం ఘటనా స్థలానికి వచ్చింది. అయినప్పటికీ గుండాలకే పోలీసు సపోర్ట్ చేశారంటూ ఆగ్రహం. అంటే అక్కడ కోర్టు ఆర్డర్ ఉంటుంది, అన్ని ఆర్డర్లు ఉంటాయి, అన్ని ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఏ విధంగా పొంగులేటికి బానిసలుగా కొంతమంది అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరుతున్నారో చెంచాలుగా తయారైనరో కనబడతా ఉంది. 2 ప్రైవేట్ స్థలంలోకి ప్రవేశించడమే కాకుండా 2 గంటల పాటు నానా హంగామా చేసి మేము నిర్మించుకున్న ప్రహారీ గోడను కూల్చివేశారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డ స్థల యజమానులు. సో హైకోర్టు నుండి మాకు ఇంటర్వ్యూ ఆర్డర్ ఉన్నప్పటికీ ప్రైవేట్ స్థలంలోకి ప్రవేశించిన గుండాలు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన అధికారాన్ని ఉపయోగించి మా స్థలాన్ని కబ్జా చేయడానికి చూస్తున్నారు. వట్టి నాగలపల్లిలో గత 40 సంవత్సరాల క్రితం 20 ఎకరాల స్థలాన్ని మేము కొనుగోలు చేశాం. 40 సంవత్సరాల క్రితం 20 ఎకరాలు కొనుగోలు చేస్తే దాన్ని కబ్జా చేయడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళ కొడుకు హర్ష ఇద్దరు దుర్మార్గులు, ఇద్దరు కబ్జాకోరులు ఎట్లా ప్రయత్నిస్తున్నారు చూడండి. అంటే వీళ్ళు వెలుగుమట్లలో అదే పరిస్థితి జరిగింది. వెలుగుమట్లో అయితే మొత్తం తుమ్మలు డ్యామేజ్ చేసినట, మొత్తం ఆయనకి ఏంది అన్నట్టుగా కనబడుతుంది. కానీ మొత్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇలా భూములపైన రెవెన్యూ శాఖ మంత్రి కదా అని చెప్పేసి భూములపైన పడ్డాడు. ఎక్కడికక్కడ బాజాప్తగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా ఓపెన్గా కబ్జాలు చేస్తున్న తన యొక్క గూండాలను పెట్టుకొని, నువ్వు గుండావా లేకపోతే మంత్రివా? ఎవరిరా నాకు అర్థం కాదు. నువ్వు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంది నీ దౌర్జన్యం? ఏంది నీ దౌర్జన్యం అంటున్నాం? అంత మంత్రి పదవి అయితే కొమ్ములు వస్తాయా? ఏంది నువ్వు చేస్తే లీగల్ చేసుకో బై. నువ్వు రెవెన్యూ శాఖ మంత్రి కదా, లీగల్ చేసుకో. ఎవడద్దంటాడు? ఇంత దుర్మార్గం వివరిస్తావా? అంటే పట్టపగలే 15 మంది రౌడీలు పంపించి కోర్టు ఆర్డర్ ఉండడం కూడా గోడం కూల్చేస్తావా? ఎవడిచ్చింది నీకు అధికారం? నువ్వు నీ కొడుకు ఇద్దరు చెంచాగాలు అంతా అవులాగాలు తయారై ఇంత దారుణంగా వివరిస్తారా? చూడండి, నా భార్య పిల్లలపై 20 ఎకరాలకు సంబంధించినటువంటి స్థలం రిజిస్ట్రేషన్ అయింది. ఆడపిల్లల భూములను కబ్జా చేయడానికి మంత్రి పురుగున్నాడు. ఆడపిల్లల భూములను కూడా కబ్జా చేస్తున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడు అర్థమవుతుందిరా. నీకు కూడా ఒక బిడ్డ ఉన్నది కదా, నువ్వు కూడా ఒక బిడ్డ ఉన్నది కదా, అర్థం చేసుకోవాలి. ఆడపిల్లల యొక్క సమస్యలు అర్థం చేసుకోవాలి కదా. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈ 2.5 సంవత్సరాల కాలంలోనే ఎన్ని వందల వేల ఎకరాలు కబ్జా చేసి చూడండి. ఎక్కడ పడితే అక్కడ కాస్ట్ ల్యాండ్ కనబడితే చాలు, మొత్తం ఎక్కడ పడితే అక్కడ కన్స్ట్రక్షన్స్ చేస్తున్నాడు. అంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడు, కబ్జాలు చేస్తున్నారు దుర్మార్గులు. పోలీసులు ఎదుట గూండాలు రెచ్చిపోయారు. ప్రహారీ గోడ పూర్తిగా ధ్వంసం చేశారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు తప్ప గూండాలను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. కబ్జా కోర్లకు పోలీసులు చెంచాలుగా మారారు, శ్రీనివాసరెడ్డికి తొత్తులుగా మారారు అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన స్థలం యజమాని. పట్టపగలే గుండాలు వట్టి నాగలపల్లి రెచ్చిపోతే మా దగ్గర పనిచేస్తున్నటువంటి మనుషులు తీసుకెళ్లారు తప్ప గూండాలు పట్టుకునే ప్రయత్నం చేయలేదు. హైకోర్టు ఆర్డర్ బేఖాతరు చేస్తూ గూండాలు రెచ్చిపోయారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడంతో పాటు మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి తొత్తులుగా మారి మా స్థలాన్ని పూర్తిగా కబ్జా చేయడానికి గత 6 నెలలుగా ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అతని కొడుకు హర్షపై ఎఫ్ఐఆర్ చేసినందుకు పోలీసులను సస్పెండ్ చేశారు. మాకు న్యాయం జరగట్లేదు. గత 4 నెలలుగా
పోలీస్ వాహనం 4 గంటల నుంచి 5 గంటల వరకు ఇక్కడ ఎందుకు ఉంటున్నాయి అంటూ చాలా స్పష్టంగా వాళ్ళు అడుగుతున్నారు. సో ఇదంతా చూడండి ఒకసారి. ఈ గోడను కూల్చివేసినట్ట, ఎంత దారుణంగా కూల్చేసి చూడండి. కట్టిన గోడను కూడా కూల్చేసినటువంటి దుర్మార్గులు వీళ్ళంతా కూడా. ఇగో మొత్తం ధ్వంసం చేసిన పాపం చూడండి. ఇగో ఎంత దారుణంగా 20 ఎకరాల చుట్టూ ఉన్నటువంటి గోడను మొత్తం కూడా కూల్చేసిన పొంగులేటికి సంబంధించిన అనుచరులు. ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలేవు, ఎవరి చర్యలేవు. ఇగో చూడండి పొద్దున ఎంతమంది వచ్చారు, ఎవరు పేరు చెప్తున్నారు? ఆయన ఒక్కరుండి అండి, ఆయన పేరు అవినాష్. ఇంకా దీని ముందు రాత్రి దాడి జరిగిన ఎట్టకునేమో ఇద్దరు ఆమెనే వచ్చినాయి. ఇప్పుడు కూడా ఆయననే వచ్చినాయి. ఆయన మేనేజర్స్ ఉంటాయి, లేకపోతే సూపర్వైజర్ ఉండవచ్చు. ఒకటి పేరు అవినాష్ చెప్పి ఆయన చెప్తున్నాండి. సో వీళ్ళు అందరూ వచ్చేసి జనార్దన్ కొట్టేసి పోయినాయండి. పోలీస్ పక్కనే పెట్రోల్ కార్ ఉంటే కూడా పోలీస్ ప్రొటెక్షన్ కోసం రాలే. హైకోర్టు ఆర్డర్ కూడా ఉల్లంఘన చేసిందండి. హైకోర్టు ప్రొటెక్షన్ ఇవ్వాలి చెప్పి మాకు ప్రొటెక్షన్ దొరకలేదు. చాలా ధైర్యం మన वेरी सैड सिचुएशन। उन लोग क्या करना चाह रहे हैं? वो कब्जा करना चाह रहे हैं, क्या तभी करना चाह रहे हैं? ఒరిజినల్లీ వాడు భూమి ఇక్కడ ఉంది చెప్పి ఆ భూమిలో వచ్చేసి నిశానీలు వేసే ప్రయత్నం చేసింది. హైకోర్టు అని కొట్టి పారేసేది, సస్పెండ్ చేసేసింది మొత్తం. బట్ దే వాంట్ టు క్లెయిమ్ ఇక్కడ అక్కడది ఏం తక్కువ పడితే ఇక్కడ వస్తుంది మా భూమిలో వచ్చేది ప్రయత్నం చేసింది. మా దగ్గర హైకోర్టు సర్వేది ప్రకారంగానే చేసిన, నాది పోనీయండి, హైకోర్టు పోనీయండి, ఈవెన్ హెచ్ఎండి కూడా ఆ ప్రకారంగానే చేసింది. బ్రీఫ్ ఎక్విజిషన్ చేసింది, అందరు ఎక్విజిషన్ పక్కవాడు కూడా పార్టీ ఉన్నాయి దానిలో, నేను కూడా ఉంది, కంపన్సేషన్ కూడా అట్లా ప్రకారంగా తీసుకుని ఇవి అవి జరిగినాయి అన్ని తప్పు, వేరే మా లెక్కతో చేస్తేనే సరే ఉంది అట్లా చెప్తున్నాను. मेरा नाम पल्लवी शाह है। आज मैं अपने खेत पर आई, मुझे मालूम पड़ा आधा किलोमीटर की दीवार जो हमने थोड़ी सी चढ़ाई थी वो हमारी तोड़ दी गई और मैंने 100 नंबर मिलाया। సో 100 నెంబర్ ఫోన్ చేసినా దేనికి ఫోన్ చేసినా కానీ కనీస స్పందన లేదు. పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి యొక్క కనుసన్నల్లో ఈరోజు కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఇలాంటి కబ్జాలు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకొని రెవెన్యూ శాఖ మంత్రిగా ఆయన అడ్డుపెట్టుకొని ఈరోజు వాళ్ళ కొడుకుతోటి కబ్జాలు చేపించే ప్రయత్నిస్తున్నారు. అరే ఏం చేస్తారో నాకు అర్థం కాదు. చచ్చిపోతే బంగారు అది కట్టుకుంటారా, బొంద కట్టుకుంటారా ఇది బంగారంతో? ఇంకెంత కావాలి మీకు? ఎంత దోసుకుంటారా నాయన? అటు ఖమ్మంలో పేదవాళ్ళని అట్లా వేస్తారు, ఇలా సామాన్యులు వీళ్ళని అట్లా వేస్తారు. ఎంత దుర్మార్గంగా అంటే దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టుగా కనబడతా ఉంది. అంటే అధికారంలో ఉన్నాం కదా, మేము ఏదైనా చెలాయిస్తాం కదా అని అనుకోని ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నట్టుగా విషయం కనబడతా ఉంది మిత్రులారా.